श्रीवरभ्यो नमः। हरिः ओं। श्री महागणाधिपतये नमः। गोत्रोद्भवस्यान् अहबोनस ब्रह्मणस्य गोत्रोद्भवस्यान् जी रघुनंदन नमेस्य रजिता नमेस्य वरलक्ष्मी नमेस्य लक्ष्मय नमेस्य चिरंजीवी नित्या नमेस्य सह कुटुंबनां तथा सह कुटुंबनां सह बंधुनां सकलक्षेमस्तैर्विजाभय आयुरारोग्येश्वरबंधनमार्दकम मोक्षाय चित्रद पंचबलसिद्धं नमः। गणाधिपति सदा श्री सहस्रलिंगे स्वामी देवताभ्यो नमः। दिव्यानुग्रह फलसिद्धिरस्तु। चिरंजीवी नित्या गारि पूर्णसंदर्भेन पुष्पै पूजयामि। ओं शिवाय नमः। ओं महेश्वराय नमः। ओं शंकराय नमः। ओं विनायकने नमः। ओं शेखराय नमः। श्री सहस्रलिंगे स्वामी देवताभ्यो नमः। नानाविध परिमलपत्र पुष्पपूजान् समर्पयामि। ओं भर्भव स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। श्री सहस्रलिंगे स्वामी देवताभ्यो फलमहानैवेद्यान् समर्पयामि। श्री सहस्रलिंगे स्वामी देवताभ्यो नमः। मंगलनीराजनं कृत्वा हरिः ओं। प्रयागासाय कल्याणकल्याणकल्याणप्रदाय श्रीमन्महादेवैकनिवासाय मंगलम्। श्री सहस्रलिंगे स्वामी देवताभ्यो नमः। सुवर्ण दिव्य मंगलान् నీరాజనం సమర్పయామి। నమస్కారం అండి। రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదరగుల్లో ఉన్నటువంటి మాతృదేవో భవ అనాథల శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి మతి సమతమైనటువంటి 130 మంది అనాథలకు భాగ్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించేవారు ఈ రోజున శ్రీ కొరదినవసం జ్యేష్ఠ మాసం అహబోనస బ్రహ్మశ్రీ గోత్రోద్భవులు చిరంజీవి నిత్య గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అనాథలకు భాగ్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించారు। వారి కుటుంబ సభ్యులు జి రఘునందన్ గారు, రజిత గారు, వరలక్ష్మి గారు, లక్ష్మయ్య గారు కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యుల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో పరిశ్రమ మహాగణాధిపతి శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్య ఆశీర్వాద వారికి లెవెలలా నిండి ఉండాలని కోరుకుంటూ మాతృదేవో భవ అనాథల శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుంచి చిరంజీవి నిత్య గారికి పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ముందు కూడా ప్రతి నెల కానీ ప్రతి సంవత్సరాన్ని మరెన్నో అన్నదాన కార్యక్రమాల యొక్క మాతృదేవో భవ అనాథల శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటూ మీరు అందించినటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది। ఇదే విధంగా ఇంకెవరైనా మీ యొక్క పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులైనా ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మతి సమతమైనటువంటి 130 మంది అనాథలకు భాగ్యులకు ఒక పూటనైనా అన్నదాన కార్యక్రమం చేయించి ఇక్కడ ఉన్నటువంటి మహాగణాధిపతి శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను। అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ। ధన్యవాదాలు।